ఇచ్చిన చిన్న ధనం మీ జీవితాన్ని రక్షించే శక్తిగా మారుతుంది అంటే మీరు నమ్ముతారా? మీరు ఎప్పుడైనా చారిటీ డొనేషన్ చేసే అవకాశం వచ్చినప్పుడు మీకు చేయగలిగే స్తోమత ఉంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఎవరికైనా సాయం చేసినప్పుడు ఆ సహాయము మీరు బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్టు ఒక ఇన్విజిబుల్ అకౌంట్‌లో మీ పేరు మీద డిపాజిట్ అవుతుంది. దాన్నే మనం కార్మిక్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. చారిటీ అనేది మీకు ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది కానీ ఖర్చు కాదు. ఇది మీకు రిటర్న్ కన్ఫర్మ్‌గా ఇస్తుంది. ఎప్పుడంటే మనకు కానీ, మన వాళ్ళకి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు మంచి హాస్పిటల్స్‌లో జాయిన్ చేసి మంచి మందులు కొనడానికి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి డబ్బులుండొచ్చు కానీ హెల్త్ ఇష్యూ ఏంటి అని డయాగ్నోస్ కాకపోవడం, లేక సరైన డాక్టర్ ఎవరు అని తెలియకపోవడం జరగవచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌లో కన్ఫర్మ్‌గా మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ ఇవ్వడం మొదలుపెడుతుంది. సరైన చికిత్స పలానా హాస్పిటల్‌లో ఉంది. అక్కడ ఆ డాక్టర్ క్యూర్ చేస్తారు అని ఎవరో ఒకరి ద్వారా మీకు హెల్ప్ ఖచ్చితంగా దొరుకుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అమౌంట్ బ్లాక్ అయినప్పుడు, అప్పులు, నష్టాలు, బిజినెస్ ఫెయిల్యూర్ ఎదుర్కొనే టైంలో అనుకోకుండా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయడము, తర్వాత ఒక హోప్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. పెద్ద యాక్సిడెంట్ జరగాల్సిన టైంలో చిన్నపాటి దాన్ని తప్పిస్తుంది. చాలామంది అంటారు నేను దానం చేశాను కానీ నాకు ఏం రావడం లేదు అని. కానీ గుర్తుంచుకోండి, కర్మ ఇస్ నాట్ ఇన్‌స్టంట్ కాఫీ. కర్మ సమయం చూసి సరైన సిట్యుయేషన్‌లో, సరైన రూపంలో రిటర్న్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది.